భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న పరమ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం దేవస్థానం తర్వాత ఆ స్థాయి ప్రాధాన్యత ఉన్నటువంటి మరొక స్వయంభూ క్షేత్రం పాల్వంచ పెద్దమ్మ తల్లి దేవస్థానం. పాల్వంచ పెద్దమ్మ తల్లి దేవస్థానం అటు కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్యన స్వయంభూగా అమ్మవారు వెలిశారు. కొన్నేళ్ల క్రితం నుంచి ఆ రెండు గ్రామాల ప్రజలు ఆలయంలో పూర్తి స్థాయిలో విశేష పూజా సేవలు కూడా అందించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆలయ అభివృద్ధిలో ఆ రెండు గ్రామాలు కూడా భాగస్వామ్యం అవుతూ వస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో అటు పాల్వంచ పెద్దమ్మ తల్లి దేవస్థాన పాలక మండలి నిర్మాణం విషయంలో చాలా పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తుతున్నాయి. రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యాలు కావచ్చు, గ్రూపు తగాదాలు పెద్ద ఎత్తున ఈ ఆలయ ప్రతిష్టను కూడా భంగం కలిగించే పరిస్థితి నెలకొంది. ఒకవైపు మంత్రులకు సంబంధించినటువంటి ఇరు వర్గాలు కూడా తమకంటే తమకే పాలక మండలిలో చైర్మన్ పదవి కావచ్చు, సభ్యత్వం వస్తుందని చెప్పి పెద్ద ఎత్తున ఆశాభావం వ్యక్తం చేస్తారు. తర్వాత ఒక వర్గం నిరాశకు వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం మరొక వర్గంకి తాజాగా అటు దేవాదాయ శాఖ కమిటీ కూడా జీవో కూడా విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం పాలక మండలి చైర్మన్గా బాలినేని నాగేశ్వరరావుతో పాటు మొత్తం 13 మంది సభ్యులను కూడా నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే తాజాగా ఆలయ పాలక మండలిలో తమకు సరైన ప్రాధాన్యత కల్పించలేదంటూ కూడా ఆలయానికి సంబంధించినటువంటి సమీప గ్రామాలైనటువంటి కేశవాపురం, జగన్నాథపురం గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. సరిగ్గా 15 రోజుల కాలంగా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం వాళ్ళంతా కూడా మనతో ఉన్నారు. ఖచ్చితంగా ఆలయంలో అభివృద్ధిలో భాగస్వామ్యమైనటువంటి తమ ఊర్లకు ఎందుకు పాలక మండలిలో ప్రాధాన్యత కల్పించలేదని ప్రధానంగా వాళ్ళు ఆ రెండు గ్రామాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. గత కొద్ది రోజుల క్రితం నిన్న కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అడిగి వారిని కలిసేందుకు వినతిపత్రం సమర్పించేందుకు కూడా రెండు గ్రామాల ప్రజలు కొంత ప్రయత్నం చేశారు. కానీ మంత్రి కలవకుండా వెళ్ళినట్లు కూడా కొంత వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతో కాలంగా ఇక్కడ మీరు విశేష సేవలు అందించారు. మీ గ్రామ ప్రజలు ప్రధానంగా పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యారు. ప్రస్తుతం మీ రెండు గ్రామాలకు ప్రాధాన్యత కల్పించలేదని ఒక అసంతృప్తి, అసహనం అయితే ఇక్కడ గ్రామ ప్రజలు వ్యక్తమవుతోంది. అసలు ఏం చెప్తున్నారు? ప్రభుత్వానికి మరి వినతి పత్రాలు అందజేశారుగా, గతంలో ద్వైదేవ శాఖ కూడా దృష్టికి కూడా తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి? అక్కడి నుంచి మాకు ఇప్పటి వరకు 14 మంది కమిటీ సభ్యులు ఉంటే 13 మాత్రానికి ఎన్నిక చేసుకున్నారు. కానీ మాకు ఒక జగన్నాథపురానికి ప్రాధాన్యత ఇచ్చారు, కేశవపురం గ్రామానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఉభయ గ్రామాలు 1965లో అమ్మవారిని ప్రతిష్ట కార్యక్రమాన్ని చేసుకున్నాము. ఆ తదుపరి ఇది పెద్ద ఫారెస్ట్ ఏరియా కావడం వల్ల, ఆనాడు కుటుంబ పోషణ కష్టంగా ఉండడం వల్ల మేము అభివృద్ధి చేసుకోలేక కొంత సమయం పట్టింది. 1978వ సంవత్సరంలో అమ్మవారికి దేవీ నవరాత్రి కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. ఆ తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడ ఏమీ లేనటువంటి అమ్మవారికి 10 ఎకరాల భూమిని సంపాదించి ఈనాడు అభివృద్ధి చేస్తూ వచ్చాము. దాతలతో కలిపి రావూరి గంగయ్య గారి కాంప్లెక్స్ అని ఇక్కడ చిన్న చిన్న షెడ్లు ఏర్పాటు చేశాము. మరి అనివార్య కారణాల వల్ల, రాజకీయ ఒత్తిడుల వల్ల ఆనాడు అమ్మవారిని ఎండోమెంట్ వారు స్వాధీనపరుచుకొని సుమారు 2001లో స్వాధీనపరుచుకున్నారు. అప్పటి నుంచి తర్వాత కమిటీలు, ఇప్పటికి 4 కమిటీలు వచ్చాయి. కానీ మరి అన్ని కమిటీల్లో కూడా ఉభయ గ్రామాలకి ప్రాతినిధ్యం ఇస్తూ వచ్చారు. మరి నేటి ఈ పాలక మండలిలో రకరకాల రాజకీయాలతో, రకరకాల నాయకులతో సరే ఎవరు ఏది చేసుకున్నా మాకు అవసరం లేదు. కానీ మా రెండు గ్రామాల మధ్యలో తప్పనిసరిగా మాకు ప్రాతినిధ్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నాం. ఎవరిని మేము దూషించటం లేదు, ఎవరిని కూడా మేము ఏ నాయకుడిని కూడా క్రిటిసైజ్ చేయటం లేదు. మాకు ప్రాతినిధ్యం ఇవ్వమని అమ్మవారికి మనవి చేస్తున్నాం. మేము వారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. కానీ మాకు ఎలాంటి స్పందన రాలేదు. కాబట్టి దయచేసి మాకు ఉభయ గ్రామాలకి ప్రాతినిధ్యం కల్పించాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు కావాలని ప్రార్థిస్తున్నాం. మీరు చెప్పండి, మీరు కొన్ని ఏళ్ల క్రితం కొలుచుకున్నటువంటి అమ్మవారు ఈరోజు రాష్ట్రంలోనే ఒక ప్రముఖమైనటువంటి దేవస్థానంగా ఉంది. జిల్లాలో అత్యధిక ఆదాయాలు వచ్చేటువంటి దేవస్థానంగా కూడా పాల్వంచ పెద్దమ్మ తల్లి దేవస్థానానికి ఒక గుర్తింపు ఉంది. కానీ ఈరోజు మీ ఊరి గ్రామ ప్రజలకు ఇందులో ప్రాధాన్యత కల్పించకపోవడం, నిజానికి ఈ రెండు ఊర్లకు కూడా ఒక శాశ్వత సభ్యత్వం అనేది కేటాయిస్తూ ఉండాలి. ఖచ్చితంగా రెండు ఊర్లకి ప్రాతినిధ్యం కల్పించాలి. కానీ అటువంటి పరిస్థితి ఎందుకు లేదంటారు? అట్టే ఉన్నా సారు, రెండు ఊళ్ళు కలిసి అనుమతిగా కలిసే చేశాం. ఏది కమిటీ పెట్టి ఒక 30-40 ఏళ్ళు పరిపాలించిన తర్వాత దేవస్థానం ఆక్రమించుకున్న తర్వాత ఇవన్నీ కట్టించింది మేము కమిటీ. ఈ గుడి యొక్క అవతల భూమి కొన్న 10 ఎకరాలు కేశాపురం, జామపురం కలిసి చేసినాం. ఏం చెప్తారు, మీరేం చెప్తారు? ప్రతిరోజు కూడా గుడికి వచ్చి వెళ్తుంటారు, పూజలు చేస్తూ ఉంటారు. ఎన్నో ఏళ్ళుగా మీ ఊరి ఇలవేల్పుగా ఉంది అమ్మవారు. ఈరోజు మీకు పాలక మండలిలో ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తిస్తున్నారు. ఏం చెప్తారు? నమస్తే రేవంత్ అన్న, దయచేసి మా కష్టాలని ఆలకించాలి.
మేమైతే మస్తు బాధపడుతున్నాం. మమ్మల్ని అయితే ఎవరూ పట్టించుకోవట్లేదు. 15 రోజుల నుంచి నిర్లక్ష్యం చేస్తున్నారు. మమ్మల్ని అంత అజ్ఞానంగా చేస్తున్నారు. 2 ఊర్ల మధ్యలో ఉన్న అమ్మవారిని ఏదైనా పట్టించుకోకుండా మమ్మల్ని అంటూ లెక్క చేయకుండా చేస్తున్నారు. కనీసం దయచేసి పొంగిలేటి సీనన్న నీకు కూడా చెప్తున్నా వినండి. మా ఊరికి న్యాయం చేయాలని దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. 2 ఊర్లు జగన్నాథపురం, కేశవపురం 2 ఊర్ల మధ్యన ఉన్న పెద్దమ్మ తల్లికి మాకు న్యాయం చేయాలి దయచేసి రేవంత్ అన్న. ఆల్రెడీ గతంలో మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చారు, దేవాదాయ శాఖ అధికారులను కలిసారు. ఆల్రెడీ జీవో కూడా రిలీజ్ అయిపోయింది, మీకు కూడా తెలుసు. ఇప్పటికే చాలా వివాదాలు కొనసాగుతున్నాయి ఆలయ పాలక మండలి విషయంలో. గతంలో మొదట జమ్ముల రాజశేఖర్ పేరును ప్రతిపాదించింది ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది ప్రజాప్రతినిధులు. ఆ తర్వాత మళ్ళీ బాలినేని నాగేశ్వరరావుకి వచ్చింది పాలక మండలి చైర్మన్గా. మొత్తం సభ్యుల ఎంపిక కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు ఆందోళన చేయడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారు అసలు? ఖచ్చితంగా. ఎందుకంటే మేము గత సంవత్సరం గతంలో ఉన్నటువంటి నాయకులు అయితే ఏమిటి, మిగతా వాళ్ళు అయితే ఏమిటి, ఏ రోజు కూడా ఈ 2 గ్రామాలు విడివిడిగా కాకుండా సంయుక్తంగానే ఉన్నారని చెప్పేసి ప్రతిసారి కూడా పాలక మండలిలో మాకు అవకాశం కల్పిస్తున్నారు. కానీ ఈ ఒక్కసారి మాత్రం మా గ్రామానికి, కేశవాపురం గ్రామానికి ఒక్కటి కూడా కల్పించలేదు. సో మేము మొదటి నుంచి కోరుకునేది ఏంటంటే మాకు ఏ పదవులు కావాలి, ఇంకేం కావాలి, ఏం అడగట్లేదు. మేము పాలక మండలిలో మాకు కూడా ఒక సముచిత స్థానం కల్పించండి. ఆ విధంగా సముచిత స్థానం కల్పిస్తేనే మా ఊరికి కానీ మా గ్రామదేవతకు కానీ మాకు న్యాయం చేసినట్టు ఉంటుంది. మేము మా తాత ముత్తాతల దగ్గర నుంచి వెళ్ళి కూడా అమ్మవారిని 20 గ్రామాలు తొలకరి స్టార్ట్ అయ్యేది రైతుల దగ్గర నుంచి వెళ్ళి. తొలకరి స్టార్ట్ అయినప్పుడే మేము ఫస్ట్ బోనం అనేది అమ్మవారికి చెల్లించడం జరుగుతుంది. సో అప్పటి నుంచి ఉన్న ఆచారాన్ని ఈరోజు పాలక మండలి అనే పేరుతోటి మా ఊరికి సరైనటువంటి సముచితాన్ని కల్పించకపోవడంతో మేమందరం నిరాశ నిస్పృహలకు గురవుతున్నాం. కాబట్టి మా అందరి గురించి మీరు ఆలోచించి నాయకులైతేనేమి పాలకులైతేనేమి అందరూ కూడా ఇరువు గ్రామాలకి 2 గ్రామాలకు కూడా న్యాయం చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈవో గారు ఏం చెప్తున్నారు? ఈవో గారికి విషయం తెలుసు కదా పూర్తిగా, మీరు చేస్తున్నటువంటి డిమాండ్స్ ఆందోళన ఆమె దృష్టిలో ఉంది కదా, ఆమె ఏం చెప్తున్నారు? నిజంగా సాధ్యమవుతుంది అంటున్నారు? ఈవో గారు అయితే మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మాకు జరిగినటువంటి కమిటీలో కేశవపురం గ్రామానికి సంబంధించి ఒక సభ్యతను అనేది ఇవ్వకపోవటాన్ని గురించిన అభ్యర్థన ఈవో గారికి ఇవ్వటం జరిగింది. ఈవో గారు అయితే మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామండి. సాయశక్తుల కేశవాపురం గ్రామానికి కూడా న్యాయం జరగాలన్న వ్యధిలోనే మేము కూడా మాట్లాడతామని అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యం అనేది తెలియదు. 15 రోజుల కింద ఇచ్చామండి ఆ వినతి పత్రం. ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు, నాయకులలో కూడా ఎటువంటి స్పందన లేదు. ఉమ్మడి జిల్లాకి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 3 మంత్రుల దృష్టికి విషయం తీసుకెళ్లారా? అసలు కనీసం దేవాదాయ శాఖ అధికారులు స్పందించకపోయినా కనీసం ప్రజాప్రతినిధులైనా స్పందించే అవకాశం ఉంటుంది కదా. మంత్రులను కలిసారా? ఎమ్మెల్యేను, స్థానిక ఎమ్మెల్యే ఏం చెప్తున్నారు? కూననేని సాంబశివరావును కలిసే ప్రయత్నం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గారు మాకు మంచి సపోర్ట్గా ఉన్నారు. ఈ గ్రామదేవత అనేది మేము పొట్టలే అసలు ఈ దేవుడు ఇక్కడ ప్రతిష్ఠించినప్పుడు మేము చిన్నపిల్లగాళ్ళం. ఇదే ఊరు మాది. ఇప్పుడు ఇంతకుముందు గతంలో పరిపాలించిన అన్ని పార్టీలు కూడా, టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, అందరూ లీడర్లు కూడా, అన్ని రాజకీయ ప్రముఖులందరూ కూడా 2 గ్రామాలకు ఇంపార్టెంట్ ఇచ్చారు. కానీ ఈసారి ఎందుకో పక్షపాతంగా కావాలని మా కేశవాపురం గ్రామాన్ని పక్కా పెట్టేశారు. అయినా మేము ఏమనగట్లేదు. ఇక్కడ చాలామంది ఇక్కడ ఇచ్చిన నెంబర్లు, ఇక్కడ సర్వే నెంబర్ తెలియదు, ఇక్కడ రూమ్ ఎవరు కట్టింది తెలియదు, దేవత ఎక్కడ ఉంది తెలియదు, ఎంత ల్యాండ్ ఉంది తెలియదు, ఎక్కడెక్కడో పట్టుకొచ్చి ఇక్కడ అపాయింట్ చేశారు. మేము వద్దనట్లే, వాళ్ళ ఇష్టం, రాజకీయ వాళ్ళ చేతులు కాబట్టి చేసుకోవచ్చు. కానీ మేము అడిగేది అంటే మా గ్రామానికి ఒక వ్యక్తికి నెంబర్ ఇవ్వాలని అడుగుతున్నాము. అందరికీ ఇంద్రపత్రాలు పంపించాము, అందరి కమిషనర్ గారికి పంపించాము, మినిస్టర్లు పంపించాము, అందరికీ తెలుసు ఆ విషయం. కానీ కొంతమంది శక్తులు అడ్డపడి మరి కావాలని ఆపుతున్నారు. మా గ్రామానికి మేము ఏం తప్పు చేసాం తెలియదు. అయినా కానీ మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాం, పెద్దమ్మ తల్లి మా ఊరికి ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్న ప్రాతినిధ్యం వహించే ఊరు కాబట్టి 2 ఊర్లు కూడా ఏ కార్యక్రమం చేసినా ప్రతి నెల జూన్ ఎండింగ్లో వ్యవసాయం స్టార్ట్ అయ్యే ముందు గ్రామ దేవతలకు 2 ఊరు బోనాలు చేసి ప్రభలు కట్టుకోవచ్చు. ఇక్కడ ప్రజలు మొత్తం అందరూ కూడా 2 ఊరు పండగ వాతావరణంలో చేసేవాళ్ళు. అలాంటిది అందరూ దాతలు సహకరించడం వల్ల డెవలప్ అయింది. మీకు కాదనట్లే. కానీ మా ఊర్లో కూడా మా 2 గ్రామాలు మాత్రం ఎట్టి పరిస్థితులు ఏ రాజకీయ పార్టీ రాని ఎవరని మాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఇನ್ನು రాబోయే రోజులు కానీ ఇప్పుడున్న రోజులు కానీ ఏ పార్టీ ఉన్నా ఎవరున్నా మా 2 గ్రామాలకు మాత్రం శాశ్వతంగా మాకు సభ్యత్వం అనేది కంపల్సరీ ఉండాలి. మేము వేరే కోరుకోవట్లేదు. దయచేసి ఈ అందరు లీడర్లు కూడా, ప్రముఖుల మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, స్టేట్ లీడర్లు కూడా గమనించి మా గ్రామానికి కంపల్సరీగా నెంబర్ ఇవ్వాల్సి కోరుతున్నాం. మొత్తంగా భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలువు తీరినటువంటి పాల్వంచ పెద్దమ్మ తల్లి దేవస్థానం విషయంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్పినటువంటి డిమాండ్లు కూడా మనం పూర్తి స్థాయిలో మీకు వినిపించే ప్రయత్నం చేశాను. మరి కొంతమంది కూడా మాట్లాడదాం. చెప్పు బాబాయ్, ఏంటి మీ డిమాండ్? మాది కేశవాపురం అండి. నా పేరు గంధం రామయ్య. ఇప్పుడు పుల్లయ్య గారిది జైనాపురం పుల్లయ్య గారు, నా పేరు రామయ్య, లింగయ్య గారు, సోమయ్య, బాబు. మా కమిటీ నెంబర్లో 30-40 సంవత్సరాల నుంచి
భక్త సమాజం పేరుతోటి కట్టి ఇవాళ దళ వెంకట్రావు వచ్చినప్పుడు ఒక్క ఫంక్షన్ హాల్ తప్ప ఇవన్నీ మేము ఉన్నప్పుడు మా సమాజం ఉన్నప్పుడే అభివృద్ధి చేసాము అమ్మవారికి. ఫస్ట్ తొలకరిలో బోనాలు కానీ ఏటలు కానీ అమ్మవారిని కొలుచుకుంటా 2 గ్రామాలు జైనాపురం కేశవాపురం ఎంతో ఉత్సాహంగా అక్కడ సమాజం సభ్యులు మేము అందరం కలిసి అన్నదమ్ములాగా ఇది చేసుకున్నాం. కానీ ఇది ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి వచ్చినా కానీ ఎవరికి అనుకూలం ఉన్నట్టు చేశారు. కానీ ఎక్కడ పాండరంగపురం ఎక్కడ కొత్తగూడెం ఎవరండి అసలు ఈడ భూములు మాట్లాడిందోళ్ళు చేసిందోళ్ళు తిరిగి అంగళూరు సుబ్బారావు చచ్చిపోయిండు. ఈడ 10 ఎకరాల భూమి కొన్నామని ఇప్పుడు పుల్లయ్య గారు చెప్పినప్పుడు కనీసాన్ని మేము పక్క మీద ఉన్నప్పుడు వచ్చి లేపేది నన్ను. పుల్లయ్య గారు మేము అందరం కలిసి ఏదో కష్టపడి అయ్యాల ఆ రోజుల్లో ఇక్కడ స్థలదాత ఇచ్చారు గుడికి శాన వెంకటరసాయి గారు. సరే ఆ అమ్మవారికి కృపతోటే అంతా ఇదైంది. కానీ ఇంత ఇది చేసుకుంటే మేము ఇదే అంటే నా కొడుకే ఇవ్వాలని అంటలేను సార్. నేను ఒక ఊరికి మా 2 గ్రామాలకి ఇదైనప్పుడు మరి కనీసానికి ఎంపీ గారు పొంగులేటి గారు ఎంపీగా ఉన్నప్పుడు నేను సొసైటీ డైరెక్టర్కి గెలిచాను. అసలు ఇప్పటి నుంచి ఇది కాలేదు. అసలుకి ఎన్నోసార్లు నాకు గెలిచిండు. మా ఫంక్షన్లకు కూడా వచ్చినాం, అన్నీ మంచిగా మాట్లాడుకున్నాం. కనీసానికి ఓ మంత్రి ఇదిలో ఉండి కూడా అసలుకి కనీసానికి మా 2 గ్రామాల అభివృద్ధి లేకుండా ఏరే ఊర్లలో పోతే మేము ఏమనిపించాలి. మొత్తంగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరొందిన పాల్వంచ పెద్దమ్మ తల్లి దేవస్థానం పాలక మండలి నిర్మాణం విషయంలో తమకు అన్యాయం జరిగిందని కేశవాపురం జగన్నాథపురం గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇప్పటివరకే తమకు ప్రాధాన్యత కల్పించినటువంటి స్థాయిలో కల్పించలేదని ఒకవైపు జగన్నాథపురం గ్రామస్తులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మరోమారు ఈ అంశంలో పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంత ఉందని చెప్పి వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినప్పుడల్లా ప్రతిసారి కూడా రాజకీయ నాయకులు పూర్తి స్థాయిలో దీంట్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వారికి సంబంధించినటువంటి అంశాలకే ప్రాధాన్యత కల్పిస్తున్నారు తప్ప తమ ఊర్లను మాత్రం పెడచేవన పెడుతున్నారని చెప్పి వాళ్ళు అసంతృప్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అటు పాలక మండలి విషయంలో శాశ్వత సభ్యత్వం అటు ఇరు గ్రామాలకు కల్పించాలనేది వాళ్ళు ప్రధానంగా చేసినటువంటి డిమాండ్. ఇదే వీడియో స్టాండ్ అప్ తో రిపోర్టర్ ఉదయ్, RTV పాల్వంచ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.